ఎదురు చూస్తున్న కేంద్ర బడ్జెట్ సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో రైతులకు భారీ వరాలను ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా పీఎం కిసాన్ యోజన నిధులు పెంచుతారని తెలుస్తుంది. ప్రస్తుతం పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఏడాదికి 3 విడతల్లో 6,000 సాయం అందుతుంది. అయితే పెరిగిన సాగు ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఈ మొత్తాన్ని పెంచాలని మోదీ సర్కార్ భావిస్తుంది. ఈ క్రమంలో మహిళా రైతుల సాధికారత కోసం వారికి ఇచ్చే వార్షిక సాయాన్ని 6,000 నుండి ఏకంగా 10,000 వరకు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇది గ్రామీణ కుటుంబాల ఆదాయాన్ని పెంచడమే కాకుండా మహిళా రైతుల ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తుంది. గత బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 1,25,000 కోట్లు కేటాయించగా ఈసారి మరింత ఎక్కువగా కేటాయింపులను ఉంటాయని తెలుస్తుంది. సాగులో డ్రోన్ల వినియోగాన్ని పెంచడంపై కేంద్రం స్పెషల్ ఫోకస్ పెట్టనుంది. పంట పర్యవేక్షణ, పురుగుల మందుల పిచికారీ కోసం డ్రోన్ టెక్నాలజీని రైతులకు చేరువ చేసేలా కొత్త పథకాలు తీసుకువస్తారని తెలుస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్ చైన్లు ఏర్పాటుకు భారీగా సబ్సిడీలు ప్రకటించనున్నారు. రైతులు పండించిన పంటను అంతర్జాతీయ మార్కెట్లకు తరలించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించనుంది. అలాగే పీఎం గతి శక్తి స్కీమ్ కింద కొత్త రైల్వే కారిడార్ నిర్మించి రవాణా ఖర్చులను తగ్గించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులను వేగవంతం చేయాలని కేంద్రం చూస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిని పెంచడమే ఈ బడ్జెట్ ప్రధాన ఉద్దేశ్యమని కనిపిస్తుంది. మొత్తానికి ఫిబ్రవరి 1న రాబోయే బడ్జెట్ రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందా లేదా అన్నది వేచి చూడాలి.